మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ పరిణామాలు, ఆర్థిక విశ్లేషణలు, సాంకేతిక పురోగతి మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. మీకు కంటెంట్ నచ్చితే దయచేసి ఒక లైక్ చేయగలరు, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకెంతో ఎనర్జీని ఇస్తుందండి. ఇంకా ఈరోజు వార్తల్లోకి వస్తే, ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త అండి. ముందే కొనేద్దాం అని ఒక బ్యానర్ వార్త వేశారండి. ఈ బ్యానర్ వార్తలు రెండు రకాల వార్తలు ఉన్నాయండి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ చూద్దాం. ముందే కొనేద్దాం అనే సుంకాల దెబ్బకు ట్రంప్ గారు ఇచ్చిన సుంకాల దెబ్బకు బెంబేలుతున్న అమెరికన్లు దుకాణాలకు పరిగెడుతున్నారండి. ఎలక్ట్రానిక్ వస్తువులకు గిరాకీ. ఇది ఎందుకంటే తైవాన్ నుంచి వచ్చే ఎలక్ట్రానిక్స్ ప్రీమియం అవుతున్నాయండి ఇప్పుడు. దాని ద్వారా రేట్లు ఇంకా ఎక్కువ అవుతాయి అన్న ఉద్దేశంతో ముందుగానే మన అమెరికన్లు వెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటున్నారండి అక్కడ. సో దట్ ఆ ప్రోడక్ట్లు తక్కువ రేట్లో ఉన్నప్పుడే కొందామని ఇంటెన్షన్ అండి. లైక్ ఈ ల్యాప్టాప్స్, తర్వాత ఈ ఎక్కడి నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటే అవన్నీ ముందుగానే కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి అమెరికన్స్. ఇదే దీనికి అదర్ సైడ్ ఏం చూపిస్తున్నారంటే, ముందుంది మాధ్యం అని ఇన్ఫ్లేషన్ గురించి రాశారండి. ఇక్కడ జేపీ మార్గన్ వాళ్ళు, ప్రముఖ జేపీ మార్గన్ సంస్థ ఇదివరకైతే 40% చెప్పిన వచ్చే ఛాన్స్ ఉన్న మాంద్యాన్ని ఇప్పుడు 60%కి పెంచారండి వీళ్ళు. సో ట్రంప్ గారు పెంచిన ఈ సుంకాల రేటుకి అగ్రరాజ్యం అయిన అమెరికాలో ముందుగానే మాంద్యం వచ్చే అవకాశం ఉందని జేపీ మార్గన్ అంచనా వేసిందండి. ఇది అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలులోకి తీసుకొచ్చిన ప్రతీకార సుంకాల వల్ల దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని ప్రముఖ బహుళ జాతి ఆర్థిక సేవల సంస్థ జేపీ మార్గన్ అంచనా వేసిందండి. ఇప్పటి వరకు 1.3% ఉన్న జీడిపి ఇప్పుడు 0.3%కి పడిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించిందండి. దీంతో నిరుద్యోగ రేటు 5.3%కి పెరగనుందని కూడా చెప్పిందండి జేపీ మార్గన్. ఇంకొక వార్త చూస్తే, చరిత్రను మార్చబోతున్న P4 అని రాశారండి. ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి పథకం లేదని మన చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. మార్గదర్శులతో భరోసా, నమ్మకం పెరిగిందని అన్నారండి ఆయన. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏపీని తీర్చిదిద్దేందుకే ఆయన ప్రతి క్షణం కృషి చేస్తుందని చెప్పారండి. బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో బడుగుల అభ్యున్నతికి పాటుపడతామని ఆయన ఇంకొక మాట అన్నారండి. నిన్న 30లో చంద్రబాబు నాయుడు గారు పర్యటించారండి. అక్కడ పర్యటించి కొన్ని కుటుంబాలకు వెళ్ళి ఆయన టీ కూడా ఇచ్చొచ్చారండి. ఆయన చేతితో ఆయనే చేసి, సమాజానికి మంచి చేస్తే గౌరవం వస్తుందని కూడా అంటున్నారండి ఆయన. తర్వాత ఇంకొక వార్త చూస్తే, ఐటీ సలహాదారులను మద్యం కేసుతో నాకేం సంబంధం అని ఒక వార్త రాశారండి. సిట్ విచారణకు రాకుండా ప్రశ్నిస్తున్న రాజ్ కసిరెడ్డి గారు అంటండి. నోటీసులు ఇచ్చినా ఆయన పట్టించుకోవట్లేదండి ఈ విషయంలో. 3వ నోటీసులు ఇచ్చిన సిట్ అయినా కానీ ఆయన సిట్ ఇచ్చిన నోటీసులు పట్టించుకోకుండా ఆయన విచారణకు రాకుండా ఈ విధంగా అడుగుతున్నారండి. ఈయన ఐటీ సలహాదారులు అండి కేంద్ర ప్రభుత్వంలో, వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో. కుంభకోణంలో వైకాపా ప్రభుత్వం పెద్ద తరపున కీలక పాత్రధారి రాజ్ కసిరెడ్డి అనే అభియోగాలు ఉన్నాయి ఈయన మీద. ఆ తర్వాత ఇంకొక వార్త చూస్తే, ఆక్వాపై అమెరికా పిడిగండి. ఈ ఆక్వాపై అమెరికా పిడిగండి సుంకాల దెబ్బతో ఈ ఆక్వాకల్చర్ ప్రొడక్ట్స్ మీద రేట్లు పెరగనున్నాయండి. అంటే మన ఇక్కడి నుంచి మన ఆక్వా ఫీడ్స్ ఏవైతే వెళ్తున్నాయో, ఆక్వా ప్రొడక్ట్స్ అక్కడికి ఎక్కువ రేటుకి వెళ్తాయండి ఇప్పుడు. దీని ద్వారా వాళ్ళు అక్కడ ఎక్కువ రేటు ఉన్న మన ఆక్వా ప్రొడక్ట్స్ కొనకుండా లోకల్ ప్రొడక్ట్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. తద్వారా మనకున్న డిమాండ్ తగ్గుద్దండి మనకు. ఇప్పుడు ఇవి ఈ నెల 9వ తారీఖు లోపల చేరకపోతే దేశంలోని వివిధ పోర్టుల నుంచి సముద్ర మార్గంలో అమెరికాకు బయలుదేరిన కంటైనర్లు 2,000 అంటండి ఇప్పుడు దాకా. దాంతోపాటు రవాణాకి రెడీగా ఉన్నవి ఇంకొక 2,000 కంటైనర్లు రెడీగా ఉన్నాయండి. ఈ మొత్తం 4,000 కంటైనర్లు ఉన్న సరుకు సుమారు 4,000 కోట్లు అండి ఇవి. ఈ సరుకు 9వ తారీఖు లోపల చేరకపోతే 26% సుంకం, అంటే 26% ట్యాక్స్ పడుతుంది. 3.88 డంపింగ్ సుంకం పడుతుందండి. 5.77 కౌంటర్ వెయిలింగ్ సుంకం కలిపి మొత్తం 34% చెల్లించాల్సి వస్తుంది.
అంటే ఇప్పటికిప్పుడు పడే సుంకాల భారం 1,100 కోట్ల పైనే ఉంటుందంటండి ఇది. బడుల్లో నిరుపయోగంగా పడి ఉన్న ఆర్వో ప్లాంట్లను ఇంకో వార్త రాశారంటే. తర్వాత భద్రాద్రిలో కళ్యాణోత్సవం నేడు. ఈరోజు శ్రీరామనవమి అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మిథున మండపానికి స్వామివారిని అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడే ఉదయం 10:30 నుంచి 12:30 మధ్యలో సీతారాముడి కళ్యాణం నిర్వహించనున్నారండి ఈరోజు. ఇంక లోపల పేజీలు చూద్దండి ఒకసారి. లోపల పేజీలో కూడా P4 గురించి రాశారండి. నిన్న మార్గదర్శి బంగారు కుటుంబం, మార్గదర్శి అంటే చెప్పే కదండి. మార్గదర్శి అంటే ఎవరైతే ఉన్నత కుటుంబంలో ఉన్నారో వాళ్ళు మార్గదర్శి, వాళ్ళు బంగారు కుటుంబం అంటే పేదవారిని బంగారు కుటుంబం అన్నారు. వాళ్ళని వీళ్ళు మార్గదర్శులుగా ఉండి మంచి మార్గంలో నడిపేస్తారనే ఉద్దేశంతో మార్గదర్శిని పేరు పెట్టారండి. నిన్న P4 కార్యక్రమంలో ప్రజావేదిక ఒకటి క్రియేట్ చేశారండి. ఆ మీటింగ్లో మంత్రులు వాళ్ళందరూ పాల్గొని ఈ మార్గదర్శి మరియు బంగారు కుటుంబం గురించి మాట్లాడారండి. ఇక్కడ మీకేం సౌకర్యాలు కావాలో అడగండి గురుకుల విద్యార్థులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అడిగారండి. నిన్న 30 ఏళ్ళలో జరిగిన ఈ మార్గదర్శి మరియు బంగారు కుటుంబ కార్యక్రమం అంటే P4 కార్యక్రమంలో SP బాలికల గురుకుల పాఠశాలకు వెళ్ళారండి. ఆయన 30 ఏళ్ళ గ్రామంలో వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడుతూ వాళ్ళకి ఏమన్నా సౌకర్యాలు కావాలేమో అడిగి తెలుసుకున్నారండి ఆయన అక్కడ. నిన్న శనివారం ఉదయం 11:15 ఆయన ఆ స్కూల్ని సందర్శించారండి. ఇంకా తదుపరి వారు చూస్తే ముందే కొనేద్దామని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాశారండి ఇక్కడ. తర్వాత ఇంకొక ఆసక్తికరమైన వార్త ఏంటంటే కొలికిపూడిని పలకరించిన చంద్రబాబు నాయుడు గారు. ఈ కొలికిపూడి గారు అంటే తిరువూరు ఎమ్మెల్యే అండి. ఈయన కొంచెం వివాదాస్పదం అవ్వడం వల్ల నిన్న కొలికిపూడి ఆయనకి నమస్కరించారు. కానీ చంద్రబాబు గారు ఒక క్షణం ఆయన చూసి పక్కనున్న నేతను భుజం తట్టారంటండి. కొలికిపూడిని మాత్రం పలకరించలేదంట. ఈ లోపల టీడీపీ మహిళా నేతలు వారి మధ్యలోకి వచ్చేసారంటండి. వారితో చంద్రబాబు నాయుడు మాట్లాడుతుండగా ఇతర నేతలు ముందుకు రావడంతో కొలికిపూడి వెనక వెళ్ళిపోయి నిలబడ్డారంటండి. ఇది ఈయన్ని కొంచెం పక్కకు పెడుతున్నట్టు అనిపించిందండి ఇక్కడ ఈ వార్తతో. ముందుంది మాధ్యమని మరొక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఈ ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ అండి. ఇక్కడ మన JP Morgan ఏదైతే చెప్పిందో దాని గురించి రాసుకొచ్చారండి. ప్రపంచ మార్కెట్ల పతనం అని భారత్తో సహా అన్ని ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు ట్రంప్. దీంతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి అని కూడా రాశారండి. ఇంకా లోపల పేజీలో చూస్తే పట్టాలెక్కనున్న అమరావతి రైల్వే లైన్ అని ఒకటి రాశారండి. EPC విధానంలో నిర్మాణానికి త్వరలో టెండర్లంట. తొలుత ఎర్రిపాలెం అమరావతి మధ్య నిర్మాణం జరగనుందండి. కృష్ణానదిపై వంతెన కూడా మొదటి విడతలోనే జరుగుద్దంటండి. తాడికొండ వద్ద రైతుల అభ్యంతరాలు. అమరావతి నుంచి నంబూరు వరకు 26.5 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులు కొంతకాలం ఆలస్యమయ్యే అవకాశం ఉందని CRDA పరిధిలోని తాడికొండ ప్రాంతంలో రైల్వే లైన్కు భూములు ఇవ్వడానికి రైతుల అభ్యంతరం చెప్తున్నారండి. ఇది ఒక అమరావతికి రైల్వే లైన్ అండి. ఇది క్రియేట్ అవ్వడం వల్ల మనకి క్యాపిటల్కి ఈజీ యాక్సెస్ ఉంటుందండి ఇది. తర్వాత 7-8 తేదీల్లో అల్లూరు సీతారాముల జిల్లా మరియు విశాఖ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉందండి. అదొకటి రాశారండి. తర్వాత మే నెలలో ఉపాధ్యాయుల బదిలీ, పాఠశాల విద్యాశాఖ కసరత్తు. మే నెలలో ఉపాధ్యాయుల బదిలీ ఉంటాయంటే ట్రాన్స్ఫర్లు ఉంటాయంట. జీవో 117 రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకునే చర్యలపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులతో కసరత్తు చేస్తున్నారండి. దీని ద్వారా ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్లు ఈజీగా జరుగుతాయండి. ఇవి 1 నుంచి 5 తరగతుల ఉపాధ్యాయులకు చొప్పున కేటాయిస్తూ ఈ విధానాన్ని తీసుకొస్తున్నారండి. ఇప్పుడు వరకు ఈ ప్రక్రియ 95% కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఇంకా 430 స్కూల్స్కి సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సర్కారు బడుల్లో కోడింగ్ పాఠాలని అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్తో తోడ్పాటు 3 జిల్లాల్లో ముగిసిన తొలి ఏడాది శిక్షణ ఉంటుందండి.
కోడింగ్ నైపుణ్యాలను నిర్వహించి హ్యాకథాన్ పోటీల్లో పాల్గొన్న విజయనగరం చీపురపల్లి జెడ్పీ పాఠశాల విద్యార్థులు ఉంటాయండి. విశాఖ జిల్లా తోటకూరు జెడ్పీ పాఠశాల 8వ తరగతి విద్యార్థులు ఈవ్ టీజింగ్పై తయారు చేసిన యానిమేషన్ వీడియో అంటే ఇది చాలా మంచి వార్త అండి. ఇది మన స్కూల్ పిల్లలు తమ యొక్క నైపుణ్యాన్ని, తమ యొక్క క్రియేటివిటీని బయటికి తీసుకురాగలుగుతున్నారండి. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ఒక ప్రోగ్రామ్ హెల్ప్తో ఈ స్వచ్ఛందంగా వారికే శిక్షణ జరుగుతుంది. స్వచ్ఛందంగా పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. దీని ద్వారా ఏంటంటే వాళ్ళు కోడింగ్ లేకుండా ఈజీగా మరింత స్కిల్స్ పెంచుకోగలుగుతున్నారండి స్కూల్ నుంచి. ఇది ఐటీ సలహాదారులతో మద్యంతో నాకేం సంబంధాన్ని ఇంకొక ఫస్ట్ పేజ్ వార్త ఇక్కడ కంటిన్యూ చేశారండి. ఇంకా సాక్షిలో చూస్తే, సాక్షిలో బ్యానర్ వార్త ఏంటంటే ఇంటింటా మద్యం ఇదే బాబు విధానం అని రాశారండి. ఊరు వాడ ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతలకే సిండికేట్గా ఈ మద్యం షాపులు వచ్చాయని, దాని తాలూకు ప్రతి ఇంటికి మద్యం వెళ్ళాలన్న ఇంటెన్షన్తో ఈ వార్త రాశారండి. ఇక్కడ ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు నీకెంత నాకెంత అంటూ పంపకాలు అనుకుంటున్నారంటే అనుమతి ఇచ్చింది 3,396 షాపులకి. వీటికి అనుబంధంగా ఊరూర బెల్ట్ షాపులు. గత పాలనలో బాబు 43,000కు పైగా బెల్ట్ షాపులు, ఇప్పుడు అంతకు మించి అంటండి. ఒక్కొక్క బెల్ట్ షాపుకు 3 లక్షల నుంచి 5 లక్షలు తీసుకున్నారంటండి. కొన్ని చోట్ల అయితే 20 లక్షల పైన తీసుకున్నారంటండి. ఇక్కడ పోలీసుల సమక్షంలో వేలంపాట్లు జరిగినాయంట. వేళాపాలలేని విక్రయాలు, సిట్టింగ్ రూమ్లు. బెల్ట్ షాపుల్లో క్వార్టర్కు 20 నుంచి 50 రూపాయలు అదనపు బాధలు అంటండి. ఫలితంగా ప్రమాదంలో ప్రజా ఆరోగ్యం, కుటుంబాలు విచ్ఛిన్నం, బాలికలు, మహిళలపై పెరుగుతున్న అఘాత్యాలు. విద్యుత్ వెలుగులో ఎంత దర్జాగా కనిపిస్తుందంటే చూడండి. ఇక్కడ మద్యం విధానం గురించి, తర్వాత బెల్ట్ షాపుల గురించి ఇక్కడ బ్యానర్ వార్త రాసుకొచ్చారండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే ఇప్పటికే 600 కోట్లు నష్టం వచ్చిందంటండి. ఇది కూడా ఆక్వాకల్చర్ మీద, ఆక్వా ప్రొడక్ట్స్ మీద జరుగుతున్న ఎగుమతుల గురించి రాశారండి. ఇక్కడ అమెరికన్ సుంకాల ప్రభావం గురించి రాశారు. ఇది నిలిచిపోయిన షిప్మెంట్లు, తీవ్ర ఆందోళనలు. ఇప్పుడు ఆల్రెడీ ఈనాడులో రాసినట్టుగా 2,000 కంటైనర్లు ఆల్రెడీ ఇన్ ట్రాన్సిట్లో ఉన్నాయి. ఇంకో 2,000 కంటైనర్లు రెడీ టు షిప్మెంట్లో ఉన్నాయండి. ఇది వీటి ద్వారా 4,000 కోట్లు ఇంచుమించుగా నష్టం రావచ్చని రాశారండి. ఇక్కడ శనివారం రొయ్యల కిలో 30 నుంచి 90 రూపాయలు తగ్గించి కొనుగోళ్ళు అంటండి. 15 రోజుల పాటు పట్టుబడకుండా రైతులు పట్టుబడులు పట్టకూడదని రైతులు నిర్ణయించారండి. అంటే చెరువులో నుంచి రొయ్యలు బయటకు తీయకుండా అలాగే ఉంచేద్దామన్న 15 రోజుల పాటు అలాగే ఉంచేద్దామని అనుకుంటున్నారంటండి. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటున్నారు, కానీ ఈ ప్రభుత్వం కూడా ఏం చేయలేరండి ఇక్కడ ప్రెసిడెంట్ అయితే. ఎందుకంటే ఇది మన దేశంతో కాదు అండి, ఇది అమెరికన్ ప్రెసిడెంట్ గారైన ట్రంప్ గారితో వచ్చిన ఇష్యూ అండి ఇది. ఇక్కడ ఇంకొక వార్త చూస్తే సాక్షి విధానంలో రాశారండి. ఇది దళిత ఎమ్మెల్యేకి అవమానమని నిన్న తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ గారికి తీవ్ర అవమానం జరిగిందని రాశారండి. చంద్రబాబుకు నమస్కారం చెప్పిన షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదంటండి. అది ఒకటి రాశారు. తర్వాత మంగళగిరిలో డ్రగ్స్, గంజాయి అని ఒక వార్త రాశారండి. చిన్నబాబు ఇలాకాలో కొకైన్, గంజాయి విక్రయాలండి. 4 అరెస్ట్ చేశారంట. 8.71 గ్రాములు కొకైన్, 1200 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారంట. ఇది మంగళగిరిలో దొరికిన డ్రగ్స్ గురించి రాశారండి. ఇక్కడ అమరావతిలో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని, ఇటీవల డీజీపీ ఆఫీస్కి సమీపాన మహిళపై అత్యాచారం కూడా అని రాశారండి. ఇక్కడ ఇంకొక వార్త చూస్తే తిరుమలకు చేరుకున్న సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటండి. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారండి. తర్వాత కుమారుడికి వైద్యం అందక ఫిట్స్ వచ్చిన కుమారుడికి వైద్యం అందక ఆసుపత్రిలో చేర్పించి డబ్బుల కోసం తండ్రి అవస్థలు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేయడంతో అందరూ ఉచిత వైద్యం అంట. 5,000 బాడుగు కోసం ఇసుక తీసుకువెళ్ళి ట్రాక్టర్ పట్టుకున్న పోలీసులు. ఆవేదనతో విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ట్రాక్టర్ డ్రైవర్. ఇదొక వార్త రాశారండి. వైఎస్ఆర్ జిల్లాలో ఈ దారుణం జరిగిందండి ఇది. తర్వాత అన్నదాతకు అపార నష్టమని
ఈ మిర్చి అనుకోకుండా అకాల వర్షాలు కురవడంతో ఈదురుగాలు రావడంతో గుంటూరులో మిర్చి యార్డ్లు వర్షపు నీటిలో తడిసిపోయినాయండి మిర్చి. ఈ ఎర్ర మిర్చి వల్ల ఇప్పుడు మనం అరటి, మామిడికాయ, అలసంద, మినుము తదితర పంటలు బాగా దెబ్బతున్నాయండి. అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఈ మిర్చి కూడా నీటిలో తడిసిపోవడం వల్ల దీన్ని ఇప్పుడు ఎవరు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదండి ఇక్కడ. తర్వాత అప్పుతోనే ఆర్థిక ఏడాది మొదలైన ఇంకొక వార్త రాశారండి. ఇది చంద్రబాబు ఏడాది పాలన విజన్. 5,750 కోట్లు కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో గురువారం ఎంత రుణం చేసిందంటే 5,750 కోట్లతో. తర్వాత 1.54 లక్షల కోట్లు 10 నెలల్లోనే చంద్రబాబు గారు చేసిన అప్పులని రాశారండి. రాష్ట్ర చరిత్రలోనే ఎంత పెద్ద అప్పులు చేసిన ఘనత బాబుదే అని ఈ సాక్షి వార్తలో రాశారండి. గత ఆర్థిక ఏడాది కేంద్రం అనుమతికి మించి 24,805 కోట్లు అదనంగా అప్పు చేశారు. ఇన్ని అప్పులు చేసిన సూపర్ 6 మీరు అమలు ఊసేలేదని అని కూడా అంటున్నారండి సాక్షిలో. ఇంకొక చివరి చూస్తే టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని అవినీతి దాహం అంట, సిమెంట్ పరిశ్రమలకు శాపం. పల్నాడు జిల్లాలో భవ్య చెట్టినాడు సంస్థలపై గోండాగిరి చేస్తున్నారని చెప్తున్నారండి. ఇక్కడ ప్రతి సిమెంట్ బస్తాకు కుప్పం కట్టాలని హుక్కుం జారీ చేశారంటండి ఎరపతినేని గారు. అలాగే మైనింగ్ కార్యకలాపాల్లో కూడా వాటాలు ఇవ్వాలని అనుచరులతో ట్రాన్స్పోర్ట్తో కాంట్రాక్టాలు తట్టుకోలేక సంస్థను తాత్కాలికంగా మూసేసిన యజమానులు అంటండి. రోడ్డును పడిన వేలాది మంది కార్మికులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు పారిశ్రామికవేత్తలు సన్నాహాలు అంటండి ఇవి. ఇంకొకసారి మనం ఆంధ్రజ్యోతిలో చూద్దామండి. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త జన్మభూమిలాగే P4 నాడు గ్రామాల అభివృద్ధి నేడు P4తో పేదలకు అండని రాశారండి. నిజంగానే ఈ P4 అనే కాన్సెప్ట్ జన్మభూమికి అడ్వాన్స్డ్ వర్షన్ అండి. దీని ద్వారా ఏమవుతుందంటే సమాజంలో ప్రతి ఒక్కరు ఎదగాలన్న తపన ఉంటుందండి ఇక్కడ. సో అలా ఎదగడం వల్ల మార్గదర్శులు అలాగే బంగారు కుటుంబాలు ఇద్దరు ఒకరినొకరు సహకరించుకుని ఆ కుటుంబాన్ని అప్లిఫ్ట్ చేయడానికి ఫినాన్షియల్గా చాలా ఉపయోగపడుతుందండి ఇది. తర్వాత ఇంకొక వైపు చూస్తే కంచె దాటిన వివాదం అని ఈ కంచె గచ్చిపోలి అన్న ఇష్యూ గురించి ఇక్కడ రాశారండి మన ఆర్కే గారు తన కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో. తర్వాత ఇంకొక వార్త చూస్తే ట్రంప్ సృష్టించిన టారిఫ్లు కలవమని ఇంకొక వార్త రాశారండి ఇక్కడ. కొత్త టారిఫ్లకు అమెరికాకు మేలు చేస్తాయని అనుకోవడం లేదు. ఇలాంటి చర్యలు నేను తీసుకోనుంటే ఇప్పుడు మౌనంగా ఉన్నవారు అప్పుడు ఎలా వ్యవహరించారో ఊహించడమే కష్టంగా ఉందని బరాక్ ఒబామా గారు అన్న వార్త రాశారండి ఇక్కడ. నిన్న బరాక్ ఒబామా గారు తన యొక్క నిర్ణయం చెప్పారండి, తన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని చెప్పారు ఇక్కడ. అడ్డగోలుగా ఇలా టారిఫ్లు పెంచితే అమెరికాకి ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ రానున్న పరిస్థితుల్లో ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతామని చెప్తున్నారండి ఆయన. తర్వాత ఇంకొక వార్త చూస్తే కసిరెడ్డికి సిట్ పిలుపు. ఇది ఇంతకుముందు చూసామండి మనం. 9వ తారీఖున విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారంట. ఇప్పుడు దాకా నోటీసులు ఇస్తానన్నారు ఆయన. ఈయనకి ఇచ్చిన నోటీసులపై హైకోర్టుకు వెళ్ళారండి. ఈయన విచారణకు సహకరించాలని న్యాయస్థానం చెప్పారు. అయినా కానీ ఈయన ఇంకా విచారణకు రాలా. మేబీ 9వ తారీఖున విచారణకు వస్తారనుకుంటా అండి. వైసీపీ మద్యం కుంభకోణంలో ఈయన ప్రధాన సూత్రధారని ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చారండి ఈయనకి. తర్వాత ఇంకొక వార్త చూస్తే అండి క్రమబద్ధీకరణ చేద్దామా, ఫ్రీ హోల్డ్ భూములు సమస్యకు పరిష్కారం ఇది, మార్కెట్ ధర వసూలు చేస్తేనే సరిపోతుందని ఇంకొక వార్త చేశారండి. ఇది మొన్న జరిగిన క్యాబినెట్ ఉపసంఘ మీటింగ్లో అన్ని రకాల సూచనలు సలహాలపై దృష్టి పెట్టారండి. ఇవి రికార్డు లేని భూములకు విముక్తి కలిగించి వాటిని క్రమబద్ధీకరిస్తేనే ఖజానాకు ఆదాయం వస్తుందంటున్నారండి వీళ్ళు. తర్వాత ఇంకొక వార్త చూస్తే ముంచిన అకాల వర్షం. కోస్తా జిల్లాలో పలు చోట్ల జోరుగా వాన పడిందండి. ఈదురుగాలు తర్వాత పిడుగులు కలిసిన వర్షం పడిందండి. మామిడికాయలు అవి కొంచెం ఇబ్బంది పడిన పంట అండి ఇప్పుడు. అలాగే ఇంతకుముందు చూస్తే మన గుంటూరు మిర్చి యార్డ్లోని మిర్చి కూడా తడిసిపోవడం జరిగింది. ఇంకో 2 రోజులు వర్షాలు పడచ్చండి ఇవి. తర్వాత మళ్ళీ సమ్మర్ తన ప్రతాపాన్ని చూపిస్తారండి. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పారండి. తర్వాత అసలైన వార్త చూద్దామండి. ఆధునిక రామసేతు అంటండి. ఇంజనీరింగ్ అద్భుతం అండి. ఇది పంబన్ రైల్వే బ్రిడ్జ్ గురించి రాశారండి ఇక్కడ. మండపం రామేశ్వరం మధ్య కొత్త వారధి జరిగింది, కన్స్ట్రక్ట్ చేశారండి. అది
ఈ ఆదివారం దాన్ని ప్రధాని మోడీ గారి చేత ప్రారంభించనున్నారు. ఇది 1914లో నిర్మించిన పాత రైల్వే వంతెన పక్కనే క్రియేట్ చేశారండి. ఇది ఎవరైనా రామేశ్వరం వెళ్ళి ఉంటే ఈ బ్రిడ్జ్ ఆల్రెడీ చూసే ఉంటారండి. దీన్ని పాత బ్రిడ్జ్ని. దీన్ని మొత్తం 2.07 కిలోమీటర్ పొడవు ఉంటుందండి. అలాగే 535 కోట్లతో నిర్మించారు దీన్ని. ఇది తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ అండి. ఇది మధ్యలో లిఫ్ట్ అవుతుందండి. లిఫ్ట్ అవ్వడం వల్ల అటు నుంచి ఇటు ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుందండి. ఇది 22 మీటర్ల ఎత్తైన ఓడ కింద నుంచి వెళ్ళే ఛాన్స్ ఉందండి దీని ద్వారా. వంతెన మొత్తం సెన్సార్లతో అనుసంధానం అండి. ఇది గాలులు పెరిగితే ఆటోమేటిక్గా మార్గం మూసేస్తారండి. ఇది తర్వాత ఇంకొకటి ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చూద్దామండి. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త ఏం రాశారంటే, కష్టమైన ఇష్టంగా పనిచేస్తున్నా అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట రాశారంటే, నిన్న 30 వెళ్ళిన P4 30 స్టార్ట్ చేసిన P4 చరిత్ర సృష్టించిందని చెప్తున్నారండి. ఇప్పటికే 20 ఏళ్ళ ముందుగానే ముందు చూపుతో దూరదృష్టితో ఆలోచిస్తారన్నారండి ఆయన. నిన్న బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారు 30 గ్రామంలో పాల్గొన్నారండి. తర్వాత ఇక్కడ బ్యానర్ వార్త కూడా చూస్తే, ట్రంప్ సుంకాల ప్రకంపనలకు ఏపీకి కోలుకోలేని దెబ్బ, పాలపొడి నుంచి రొయ్యి వరకు తగ్గిపోతున్న ఎగుమతులు అండి. ఇది హార్టికల్చర్ తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ భారీ పరిశ్రమలకు నష్టాలు జరుగుతాయని రాసుకొచ్చారండి. ఇక్కడ లింక్ వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన, రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పాదక సంస్థలు అయోమయం అంటండి. ఇది నిన్న ఇంకొక ఇంపార్టెంట్ వార్త చూడాలండి. మోడీకి మిత్ర విభూషణ్ అని శ్రీలంకన్ ప్రెసిడెంట్ మన మోడీ గారికి అందజేశారండి. ఇది మిత్ర విభూషణ్ అని. మనం మన శ్రీలంకకి చాలా టైమ్స్ సపోర్ట్ చేసామండి. దాని యొక్క గుర్తుగా ఆ ప్రెసిడెంట్ అయిన శ్రీలంక అధ్యక్షుడు గారు నిన్న మన మోడీ గారికి అవార్డు ఇవ్వడం జరిగిందండి, పురస్కారం. తర్వాత అమిత్ షా గారు నిన్న ఒక మీటింగ్లో అన్నారండి, ఆయుధాలు వేడండి, స్రవంతులు కలవండి అని. ఇది లొంగిపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తిగా రక్షణ మరియు సహకారం లభిస్తుందని మావోయిస్టులకు నిన్న మన అమిత్ షా గారు పిలుపునిచ్చారండి. తర్వాత కాఫీ చేసి కాఫీ ఇచ్చి దళిత కుటుంబం ఇంట స్వయంగా కాఫీ పెట్టి అందరికీ అందించిన సీఎం గారు అండి. ఇది కుటుంబ సభ్యులతో ముచ్చటించి బాగోగులు తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు. నిన్న 30 గ్రామంలో జరిగిన ఇంపార్టెంట్ న్యూస్ అండి ఇది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కాఫీ చేసి కాఫీ ఇచ్చారండి. కానీ మన సాక్షిలో మాత్రం కొలికిపూడి గారికి అవమానం జరిగింది అని అదొక న్యూస్ రాశారండి. అక్కడ అది ఇంటర్నల్గా వేరు పర్మిటేషన్స్ కాంబినేషన్స్ వల్ల అక్కడ అలా జరిగి ఉండొచ్చండి. తర్వాత అసెంబ్లీ హైకోర్టు భవనాలకు గ్రీన్ సిగ్నల్ అంటండి. L1 బిడ్డర్లకు LOA అండి. ఇది త్వరలో పనులు ప్రారంభిస్తారు. ఇది అమరావతిలో అసెంబ్లీ హైకోర్టు కంప్లీట్గా పర్మనెంట్ బిల్డింగ్స్ గురించి రాసిన వార్త అండి. ఇప్పుడు వరకు మనకున్న హైకోర్టు మరియు అసెంబ్లీ ఇవన్నీ తాత్కాలికంగా నిర్మించిన భవనాలండి. ఇవి ఇప్పుడు పర్మనెంట్గా భవనాలు కన్స్ట్రక్ట్ చేస్తాకి బిల్డర్స్కి అప్రూవల్స్ ఇచ్చారండి. సో వాళ్ళు ఇంకా బిల్డింగ్ స్టార్ట్ చేయొచ్చండి. ఇంకా నేడు కోదండరాం శ్రీరామనవమి, ఒంటిమిట్ట కోదండరాముడు బ్రహ్మోత్సవాలు. అరెస్టుగా అండగా అని కాకపుట్టిసిన ఏపీ లిక్కర్ ఫైల్స్, ఏపీ CID చేతిలో కీలక సమాచారం ఏంటండి. కంటెంట్ చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.